ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి వార ఫలితాలు ఏవైతే ఉన్నాయో 31వ తేదీ నుంచి 6వ తేదీ వరకు, అంటే మార్చి 31 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే, ప్రధానంగా ఇక్కడ రవి రాహు కలిసి ఉండి 1వ తేదీ నుంచి ఆ రవి రాహుల దగ్గరికి శుక్రుడు కూడా వెళ్తున్నాడు మీన రాశిలో. మేషంలో గురువు బుధులు ఉండి 2వ తేదీ నుంచి బుధుడు వక్రించి మీనం వైపు ప్రయాణం చేస్తున్నాడు. మరియు కన్యారాశిలో కేతువు, చంద్రుడు వృశ్చిక రాశి నుంచి ఈ వారం మొత్తంలో మనకి వృశ్చికము, ధనస్సు, మకర, కుంభరాశి వరకు ప్రయాణం చేస్తాడు. ఈ వారం రోజు కుంభరాశిలో శని కుజులతో 5-6 తేదీలు కలుస్తున్నాడు. సో ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉంది, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు, వీరికి ఏ విధంగా ఉండబోతుంది, మరియు ఈ యొక్క రాశుల వారు చేయవలసినటువంటి పరిహార మార్గం ఏమిటి, మరియు డేట్ ఆఫ్ బర్త్ ఏమీ తెలియని వారికి ఎటువంటివి చేసుకోవాలి, ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలనేటువంటిది నేను మీకు ఆఖరిలో చెప్తాను. వీడియో ఆఖరి వరకు చూడండి. ముందుగా మేష లగ్నము లేదా మేషరాశి. మేషం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నం నుంచి 12వ స్థానంలో రవిరాహువుల యొక్క సంబంధం ఏర్పడింది. కాబట్టి మీకు లగ్నంలో గురువు ఉండడం అనేటువంటిది చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు. గురు బలం అంటారు దాన్ని. అది కేవలం లగ్నానికే కాకుండా సప్తమానికి కూడా ఉంది. కాబట్టి మీరు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడానికి చాలా యోగ్యవంతంగా ఉంది ఇప్పుడు ఈ వారం మీకు గ్రహస్థితి. కాకపోతే 12వ స్థానంలో రవిరాహులు ఉన్నారు. కాబట్టి వివాహం అయినటువంటి వారు మీ యొక్క జీవిత భాగస్వామితో మెదిలేటువంటి విషయాల్లోని, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశాలలోని చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఇది ఒకటే కాకుండా వ్యాపారం చేసేటువంటి వారు, వ్యాపార స్థానంలో శని కుజులు ఉన్నారు. కాబట్టి వ్యాపార సంబంధించినటువంటి విషయంలో కొంచెం ఆవేశం అనేటువంటిది పనికిరాదు. ఆవేశం వల్ల అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. బికాజ్ ఆఫ్ ఇక్కడ మేషానికి పంచమ స్థానమైనటువంటి ఆలోచన స్థానం మీద శని కుజుల యొక్క దృష్టి ఉంది. కాబట్టి ఈ శని కుజుల యొక్క దృష్టి ఏదైతే ఉందో బలంగా మీకు ఇది, దీని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందంటే, ఈ శని కుజులు పర్టికులర్గా ఆవేశపూరితమైనటువంటి ఆలోచనని, పర్టికులర్గా వివాహ సంబంధించిన విషయంలో కాకుండా ఎవరినైనా ఇష్టపడి వివాహం చేసుకుందాం అనుకునేటువంటి విషయంలో తెలియని ఒక ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క బుధుడు 2వ తేదీ నుంచి మీకు వక్రిస్తున్నాడు. కాబట్టి గతంలో ఎవరైతే కొంత రిలేషన్స్లో కొంత ఇబ్బంది పడినటువంటి వారికి వక్రగతి వెనక్కి వెళ్తూ ఉచ్చలో ఉన్నటువంటి శుక్రుడితో కనెక్ట్ అవుతున్నాడు. కాబట్టి గతంలో ఏర్పడినటువంటి డిస్టర్బెన్సెస్ అవన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది. గృహము, వాహనము, ఏదైనా కోర్సెస్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంది మీకు. కాకపోతే కాస్త అప్పులు ఇవ్వడం, తీసుకునేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేద్దాము, విదేశీ సంబంధించిన ఉద్యోగ అవకాశాల కోసం వెతుక్కునేటువంటి వారికి ఇదొక చక్కటి అవకాశంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చూసుకున్నట్లయితే, ఏదైనా దుర్గా ఆలయాలు, అమ్మవారి ఆలయాలకు వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే శనికుజ సంబంధం ఏదైతే ఉందో, ఈ శనికుజ సంబంధం లాభస్థానంలో ఉంది. కాబట్టి లాభాపేక్షతో కొంచెం మీరు అగ్రెసివ్గా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చూసుకున్నట్లయితే, సూర్య భగవానుడిని చూస్తూ దుర్గా ఆరాధన చేయండి. మరియు గోవుకి
ఆదివారము శనివారము, శనివారం నాడు బెల్లము 4 ఉండలుగా చేసి తినిపించండి. ఆదివారం నాడు ముఖ్యంగా సూర్యభగవానుడికి పాయసం నైవేద్యం పెట్టడము, సూర్యభగవానుడిని చూస్తూ దుర్గా అష్టోత్తరం చదివినట్లయితే అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. చాలామందికి చూడండి, వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం కానీ ఇవేమీ ఉండవు. కానీ ఇప్పుడున్న గ్రహస్థితి, గోచార గ్రహాల యొక్క స్థితి వాళ్ళ మీద బ్యాడ్ ఎఫెక్ట్ కలగకుండా ఉండాలి అంటే ఏం చేయాలో చెప్తాను. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిలో ఈ వారము గ్రహణానికి మధ్యలో ఉండేటువంటి వారం, రెండు గ్రహణాల మధ్య ఉండేటువంటి వారం ఈ వారం. అలాగే ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించకపోవడమే మంచిది. కాకపోతే మనకి గ్రహణం అనేటువంటిది మన ఇండియాలో లేదు కాబట్టి ప్రాబ్లం అంత పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే బయట దేశాల్లో యుఎస్ కంట్రీస్లో ఎక్కడెక్కడైతే గ్రహణం పట్టిందో మనము ముందుగానే చెప్పాము ఏమిటంటే ఈ యొక్క కుజుడు శని మధ్యని, అంటే కుజుడు శని కలయిక మంచిది కాదు. అదేవిధంగా రవిరాహు కలయిక మంచిది కాదు. ఈ రవి కుజశనుల సంబంధంతో, అదేవిధంగా రాహు శని సంబంధంతో ప్రయాణము, మరియు ఈ యొక్క కుజుడు శని రాహు సంబంధాలతో ప్రయాణాలు చేస్తున్నాయి. కాబట్టి అనేకమైనటువంటి మార్పులు, డ్రాస్టిక్ చేంజెస్ పోలీస్ సంబంధించినవి, అదేవిధంగా గొడవలు కావచ్చు, గందరగోళాలు కావచ్చు జరుగుతాయి అని చెప్పాను. అదే రకంగా మీరు చూసినట్లయితే అదే రకమైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సామాన్య ప్రజలు ఎవరైనా సరే కొంచెం ఎక్కువగా రద్దీగా ఉండేటువంటి ప్రదేశాలు ఎక్కువగా తిరగకండి. ఎక్కువగా జనాలు ఎక్కువగా ముగేటువంటి ప్రదేశాలు తిరగకండి. ఎందుకంటే ఈ కాలం అంతా కూడా కొంచెం డిఫరెంట్గా రకరకాల ఇబ్బందులు ఎదురయ్యేటువంటి సమయంగా ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అలర్ట్గా ఉండండి. అట్లాగే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, కాలభైరవుని యొక్క ఆరాధన చేయండి. కాలభైరవ అష్టకము, హనుమాన్ చాలీసా చదువుకోవడం చాలా మంచిది. దుర్గా అష్టోత్తరం కూడా చాలా మంచిది. ఎందుకంటే మనకి 2 గ్రహణాలు చంద్ర సూర్య గ్రహణం మధ్యలో ఉందని చెప్పుకున్నాం. కాబట్టి దుర్గా మరియు గణపతి ఆరాధన అందరూ కనుక చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్ సంబంధించి తీసుకునేటప్పుడు అందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాస్త ఈ మోకాళ్ళకి సంబంధించిన ప్రాంతంలో ఏదైనా కొంచెం ఇబ్బంది ఉన్నటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ అదేవిధంగా తొందరపాటు పడి ఉద్యోగాల్లో మానేయడాలు లాంటివి చేయకూడదు. ఎందుకంటే మకర రాశిలో శని కుజుల యొక్క కలయిక ఉంది కాబట్టి. అయితే ఇవన్నీ గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా మీ పర్సనల్ చార్ట్లో ఎలా ఉందనేది చూసుకోండి. మీ పర్సనల్ చార్ట్ ఎప్పుడు కూడా మీ డేటు, టైము, ప్లేసు, అదేవిధంగా మీరు పుట్టిన ప్రదేశాన్ని బట్టి ఉంటుంది. మీ లగ్నం ఏ లగ్నం అయింది, మీ లగ్నానికి ఉన్న సంబంధం ఏమిటి, మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, మీ ధనాధిపతి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడనే దాన్ని బట్టి మీరు జీవితంలో ఎంత ధనం సంపాదించగలుగుతారు. మీ రిలేషన్స్ కారకుడు ఎలా ఉన్నాడనే దాన్ని బట్టి మీకు రిలేషన్స్తో ఎంతవరకు సపోర్ట్ ఉంటుంది. మీ యొక్క చతుర్థాధిపతి అంటే మీ యొక్క ప్రాపర్టీ కారకుడు ఎలా ఉన్నాడో దాన్ని బట్టి మీరు ఏ డైరెక్షన్స్లో ప్రాపర్టీ తీసుకుంటే బాగుంటుంది. మీ పేరులో ఉన్న మొదటి అక్షరాన్ని బట్టి, వర్గుని బట్టి తెలుసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ సంతానానికి కారకుడు, వివాహం ఎప్పుడవుతుంది, సంతానం సంబంధించిన విషయంలో ఎదుగుదల ఉండాలంటే ఏం చేయాలి, ఇలా 1 కాదు 2 కాదు మీ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, లేకపోతే మీరు చేసేటువంటి అప్పులు కానివ్వండి, వాటికి సంబంధించిన రెమెడీస్ ఏం చేసుకోవాలి, అదేవిధంగా మీరు చేసేటువంటి వ్యాపారము, విదేశీ సంబంధాలు, విదేశాలకు వెళ్ళడం రావడం, ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. అయితే ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనం చేసే ప్రయత్నం ఒక ఎత్తు, బయట ఉండేటువంటి వాతావరణము, మార్కెట్ సిచ్యువేషన్స్ కూడా మనం చేసేటువంటి ప్రయత్నానికి సపోర్ట్ చేయడం కానీ అపోజ్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అందుకని మనం ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, గోచారం ఎలా ఉన్నా, మన జన్మజాతకంలో గ్రహాలు ఎలా ఉన్నా కూడా ఒకటే గుర్తుపెట్టుకోండమ్మా. ఏంటంటే అది మనము ఎప్పుడైనా సరే అమ్మవారిని కనుక నమ్ముకుంటూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళామంటే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, అన్నీ కూడా సెట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ గ్రహస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఏలినాడు శని నడుస్తుంది, కాల సర్పదోషం ఉంది, ఇవన్నీ పెట్టుకోకండి. మీ పనే మీ దైవంగా భావిస్తూ అమ్మవారు నా వెనకాతలు ఉన్నారు ఇంకేంటి అనుకుంటూ చేయండి. మీకు అన్ని విధాలా ఆ అమ్మవారే మీకు రక్షగా నిలబడుతుంది. శ్రీమాత్రే నమః.